హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా ట్యుటోరియల్స్. ఈరోజు మనం వీడియోలో లా ఆఫ్ థాట్స్లోని వన్ ఆఫ్ ద టాపిక్ డిఫమేషన్ డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ మీనింగ్ ఆఫ్ డిఫమేషన్ ఫ్రెండ్స్, స్టేట్మెంట్స్ దట్ హార్మ్స్ వర్న్స్ రెప్యుటేషన్. అంటే ఏదైనా ఒక పర్సన్ ఒక స్టేట్మెంట్ అన్నాడంటే గన అది పక్కన థర్డ్ పర్సన్ వేరే అదర్ పర్సన్ రెప్యుటేషన్ సొసైటీలో డ్యామేజ్ అవ్వాలన్నమాట. అప్పుడు దాన్ని మనం డిఫమేషన్ కిందకి తీసుకుంటాం. అలానే ఇప్పుడు ఒక బిజినెస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ బిజినెస్ గురించి మనం బ్యాడ్‌గా రూమర్స్ స్ప్రెడ్ చేయడం. అప్పుడు బిజినెస్ ఇమేజ్ అనేది, గుడ్ విల్ అనేది డ్యామేజ్ అవుతుందన్నమాట సొసైటీలో. ఇట్స్ రికగ్నైజ్డ్ యాస్ దాన్ని కూడా మనం డిఫమేషన్ అని అనొచ్చనమాట. అలానే స్టాంపింగ్ ఏ పర్ఫెక్ట్ వుమెన్ యాస్ ఏ ప్రాసిక్యూట్. ఆమె పర్ఫెక్ట్ వుమెన్ కాను చేసి ఆమె పైన ప్రాసిక్యూట్ అనే ముద్ర వేయడం. ఇట్స్ లీడ్స్ టు డిఫమేషన్ అనమాట. అంటే ఆమె రెప్యుటేషన్ డ్యామేజ్ అవుతుంది కదా ఫ్రెండ్స్ సొసైటీలో. ఆమె ఏం తప్పు చేయకున్నా కూడా ఆమెను అలా అన్నప్పుడు ఆమె రెప్యుటేషన్ డ్యామేజ్ అవుతుంది మన సొసైటీలో. సో దీన్ని మనం డిఫమేషన్ అని, సో ఇట్స్ లీడ్స్ టు డిఫమేషన్ అనమాట. ఇప్పుడు మనం ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ డిఫమేషన్ చూద్దాం ఫ్రెండ్స్. ఇట్ మస్ట్ బి ఏ ఫాల్స్ స్టేట్మెంట్. అంటే వాళ్ళు అన్నది అది కంపల్సరీ ఫాల్స్ స్టేట్మెంట్ అయి ఉండాలన్నమాట. ఇట్ మస్ట్ బి కమ్యూనికేటెడ్ టు ఏ థర్డ్ పార్టీ. అంటే ఎవరి గురించి అయితే ఇప్పుడు ఏ బిని అంటున్నాడంటే అది ఎవరితో చెప్పాలి, సితో చెప్పాలన్నమాట. అంటే మన థర్డ్ పర్సన్కి మనము ఆ కమ్యూనికేషన్ అనేది ఉండాలన్నమాట కంపల్సరీ. ఏ బి గురించి సితో చెప్పాలన్నమాట. అప్పుడు అది కమ్యూనికేషన్ థర్డ్ పార్టీ అంటే. ద స్టేట్మెంట్ మస్ట్ హార్మ్ ద రెప్యుటేషన్ ఆఫ్ ద పర్సన్ ఇన్ ద సొసైటీ. అంటే నువ్వు అన్న స్టేట్మెంట్ సొసైటీలో రెప్యుటేషన్ అనేది తగ్గేలా ఉండాలన్నమాట ఆ పర్సన్కి. అప్పుడే దాన్ని మనం డిఫమేషన్ కిందకి తీసుకుంటాం అనమాట. ద ప్లెయింటిఫ్ మస్ట్ ప్రూవ్ దట్ స్టేట్మెంట్ రిఫర్ టు హిమ్ ఆర్ హర్. ఏదైతే ఒక పర్సన్ డిఫేమ్ స్టేట్మెంట్స్ అంటున్నాడంటే ఇది నన్నే అంటున్నాడు అనేసి ప్లెయింటిఫ్ ప్రూవ్ చేసుకోవాలన్నమాట. అలా ప్రూవ్ చేసుకున్నప్పుడే దాన్ని డిఫమేషన్ కిందకి మనం కన్సిడర్ చేస్తామన్నమాట. ఇవి ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ డిఫమేషన్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ డిఫమేషన్ చూద్దాం. టైప్స్ ఆఫ్ డిఫమేషన్ ఇస్ 2 టైప్స్ ఫ్రెండ్స్, లిబెల్ అండ్ స్లాండర్. ఫస్ట్ మనం లిబెల్ అంటే ఏందో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ లిబెల్ అంటే రిటర్న్ ఫార్మ్ ఆఫ్ డిఫమేషన్ ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు ఏదైనా డిఫమేషన్ చేయడము ఎలా చేస్తారంటే ఏదైనా ఒక పాంప్లెట్ ప్రింట్ చేసి చేయడం కానీ, ఏదైనా ఒక పేపర్ పబ్లికేషన్ ఇవ్వడం కానీ, ఇలాంటి దానిని రిటర్న్ ఫార్మ్ ఆఫ్ డిఫమేషన్ అంటారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి పర్మనెంట్ ఫార్మ్ ఆఫ్ డిఫమేషన్. అంటే ఇప్పుడు మనం పేపర్‌లో ఒక యాడ్ ఇచ్చాము ఏదైనా ఒక పర్సన్ గురించి. అది పర్మనెంట్ ఫార్మ్ ఆఫ్ డిఫమేషన్ అవుతుందన్నమాట. అంటే అది ప్రింట్ చేస్తారు. అప్పుడు ఆ పర్సన్ రెప్యుటేషన్ అనేది తగ్గిపోతుందన్నమాట సొసైటీలో. ఇది రిటర్న్ ఫార్మ్ ఆఫ్ డిఫమేషన్ కిందకి తీసుకుంటాం ఫ్రెండ్స్ ఇలాంటి వాటిని. ఇప్పుడు ఇక్కడ సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు జనరేషన్‌లో సోషల్ మీడియా పోస్ట్ పెట్టినా కూడా ఇట్స్ ఎ పర్మనెంట్ అనమాట. అలాగే న్యూస్ పేపర్ పబ్లికేషన్, బుక్ పబ్లికేషన్, పెయింటింగ్, లేదంటే ఏదైనా ఒక సినిమాలో స్మాల్ బిట్ యాడ్ చేయడం గాని ఒక పర్సన్ గురించి బ్యాడ్‌గా. అలా ఏదైతే వాళ్ళు పేపర్ యాడ్ ఇస్తారో, ఏదైతే సోషల్ మీడియా పోస్ట్ చేస్తారో అది ఎలా ఉండాలంటే ఆ పర్సన్ రెప్యుటేషన్ ఇంజ్యూర్ అయి ఉండాలి. హార్మ్ అయి ఉండాలన్నమాట సొసైటీలో. అప్పుడే దాన్ని డిఫమేషన్ కిందకి తీసుకుంటారనమాట. అంటే ఇప్పుడు ఒకటుంటుంది ఫ్రెండ్స్. ఒక పర్సన్ ఇంకా బ్రతికే ఉంటాడనమాట. ఆ పర్సన్ చనిపోయినాడని చెప్పేసి మనము పేపర్ పబ్లికేషన్ ఇవ్వడం. రెప్యుటేషన్ తగ్గుతుంది కదా ఫ్రెండ్స్. సో వాళ్ళకి ఇది సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ లిబెల్ ఫ్రెండ్స్. దీనికొచ్చేసి ఇప్పుడు వాళ్ళ రెప్యుటేషన్ దెబ్బతింటుంది కాబట్టి సొసైటీలో హార్మ్ అయి ఉంటుంది కాబట్టి ఇప్పుడైతే వాళ్ళు కేస్ ఫైల్ చేస్తారో కాంపెన్సేషన్ అనేది అవార్డ్ చేస్తుంది ఫ్రెండ్స్ కోర్ట్. ఇక్కడ లిబెల్ అనేది ఏంటంటే అడ్రెస్ టు ఐ ఫ్రెండ్స్. ఏదైతే వాళ్ళు డిఫమేషన్ చేస్తారో ఇట్స్ ఎ పర్మనెంట్ ఫార్మ్ ఆఫ్ డిఫమేషన్ అనుకున్నాం కదా ఫ్రెండ్స్. అలానే రిటర్న్ ఫార్మ్ ఆఫ్ డిఫమేషన్ అని కూడా అన్నాం. ఈ రిటర్న్ ఫార్మ్ ఆఫ్ డిఫమేషన్ ఏదైతే వస్తుందో దాన్ని అడ్రెస్ టు ఐ అనమాట. అంటే మనం కళ్ళతో చూస్తాం అనమాట ఆ రిటర్న్ ఫార్మ్ ఆఫ్ డిఫమేషన్‌ని. సో లిబెల్ అనేది అడ్రెస్ టు ఐ అనమాట. ఓవరాల్‌గా ఇప్పుడు లిబెల్ ఏందంటే పర్మనెంట్ ఫార్మ్ ఆఫ్ డిఫమేషన్. ఇట్స్ ఎ రిటర్న్ ఫార్మ్ ఆఫ్ డిఫమేషన్ అడ్రెస్ టు ఐ. ఇట్స్ మస్ట్ బి కమ్యూనికేటెడ్ టు థర్డ్ పార్టీ. అలానే కాంపెన్సేషన్ అనేది అవార్డ్ చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ. ఇప్పుడు మనం లిబెల్‌కి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. న్యూస్ పేపర్ పబ్లికేషన్ ఇస్తాడు ఫ్రెండ్స్. ఏ అనే అతను ఫాల్స్ న్యూస్ అనమాట. అది స్టేటింగ్ ఏ ఫాల్స్ న్యూస్ అబౌట్ బీస్ డాటర్ అనమాట. బీస్ డాటర్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్‌తో ఎళ్ళిపోయింది నిన్న రాత్రి. రాన్ అవే ఫ్రమ్ ద హౌస్ అనేసి ఇస్తాడు ఫ్రెండ్స్. ఈ స్టేట్మెంట్ ఆవిడ మ్యారేజ్‌కి అఫెక్ట్ అవుతుంది కదా ఫ్రెండ్స్ ఫ్యూచర్‌లో. సో ఇది రెప్యుటేషన్‌ని దెబ్బతినే స్టేట్మెంట్ అనమాట సొసైటీలో. డిఫమేషన్ కేస్ ఫైల్ చేస్తారనమాట. అప్పుడు కోర్ట్ ఏమని చెప్తుందంటే కాంపెన్సేషన్ అనేది పే చేయమని చెప్తుందనమాట. ఇది మనకి రిటర్న్ ఫార్మ్ ఆఫ్ డిఫమేషన్ కాబట్టి లిబెల్ కిందకి వస్తుంది ఫ్రెండ్స్.
ఇప్పుడు మనం స్లాండర్ చూద్దాం ఫ్రెండ్స్. స్లాండర్ అనేది వర్బల్ ఫార్మ్ ఆఫ్ డిఫమేషన్ అనమాట. అంటే వర్బల్ ఫార్మ్ ఆర్ స్పోకెన్ ఫార్మ్, ఓరల్ ఫార్మ్ అని ఏదైనా అనొచ్చు ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు ఒకరి గురించి ఇప్పుడు ఏ గురించి బి సితో చెప్పడం అనమాట. ఓన్లీ అంటే ఇక్కడ ప్రింట్ ఏమి ఉండదనమాట. ఓన్లీ చెప్తాడు స్పోకెన్ వర్డ్స్. అంటే ఒకరి గురించి ఒకరు రూమర్స్ స్ప్రెడ్ చేయడం అంటారు. అలాంటి ఒకరి గురించి ఒకరికి చెప్పడం అనమాట. అంటే ఇవి ఓన్లీ అడ్రస్ టు ఇయర్ అనమాట. ఓన్లీ ఇది వింటారు మాటలతో మాత్రమే అనుకుంటారు. కానీ ఏది ప్రింటబుల్ ఫార్మ్‌లో ఉండదనమాట మనకి. అడ్రస్ టు ఇయర్ స్లాండర్ అనేది. అదే లిబరల్ వచ్చేసి అడ్రస్ టు ఐ అనమాట. ఇక్కడ కాంపెన్సేషన్ అనేది అవార్డ్ చేస్తుంది ఫ్రెండ్స్ కోర్ట్. అలానే టెంపరరీ ఫార్మ్ ఆఫ్ డిఫమేషన్. ఇప్పుడు రిటర్న్ ఫార్మ్ వచ్చేసి మనం ఏదైనా ప్రింట్ చేసామంటే అది చాలా రోజులు అలానే ఉండిపోతుంది కదా ఫ్రెండ్స్. సో, అది పర్మనెంట్ ఫార్మ్ ఆఫ్ డిఫమేషన్ అనమాట. అలా కాకుండా స్లాండర్ వచ్చేసి టెంపరరీ ఫార్మ్ ఆఫ్ డిఫమేషన్. అట్లనే లిబరల్ అలా కాదనమాట. ఇట్స్ పర్మనెంట్ ఫార్మ్ ఆఫ్ డిఫమేషన్. ఇది స్పోకెన్ ఫార్మ్ ఆఫ్ డిఫమేషన్ కాబట్టి ఇది టెంపరరీ ఫార్మ్ ఆఫ్ డిఫమేషన్ అని అంటారు ఫ్రెండ్స్ ఇక్కడ. ఎగ్జాంపుల్స్ వచ్చేసి వర్డ్స్ స్పోకెన్, సైన్స్ ఆర్ గెస్చర్స్. నెక్స్ట్ మనం ఇన్యూఎండో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఇన్యూఎండో అంటే ఏందంటే ఇన్నర్ మీనింగ్ అంటే డబుల్ మీనింగ్‌తో మాట్లాడడం అనమాట. అంటే గురించి ఇండైరెక్ట్‌గా బ్యాడ్‌గా మాట్లాడడం అనమాట. పైకేమో ఆ స్టేట్‌మెంట్ గుడ్‌గానే అనిపిస్తుంది. కానీ దాని మీనింగ్ మనం ఇన్నర్ మీనింగ్ చూస్తే గన ఆ పర్సన్ రెప్యుటేషన్ హార్మ్ అయ్యేలా ఉంటుందన్నమాట ఆ మీనింగ్. దాన్ని ఇన్యూఎండో అంటాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే ద స్టేట్‌మెంట్ దట్ మే బి గుడ్ బట్ ద ఇన్నర్ మీనింగ్ డిఫేమ్స్ ద పర్సన్ రెప్యుటేషన్ ఇన్ సొసైటీ అనమాట. ఆ ఇన్నర్ మీనింగ్ వల్ల ఆ పర్సన్ రెప్యుటేషన్ అనేది సొసైటీలో హార్మ్ అవుతుంది ఫ్రెండ్స్. స్టేట్‌మెంట్ మేడ్ విత్ డబుల్ మీనింగ్ వర్డ్స్ ఆర్ సెకండరీ మీనింగ్ వర్డ్స్ అనమాట. దీనికి మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే ఎండోకి కింగ్స్ ఫస్ట్ వైఫ్ ఈస్ గుడ్ విచ్ మీన్స్ దట్ కింగ్ సెకండ్ వైఫ్ ఈస్ బ్యాడ్. హియర్ ఇట్ డిఫేమ్స్ ద సెకండ్ వైఫ్స్ రెప్యుటేషన్ అనమాట. ఇక్కడ రాజుగారి పెద్ద భార్య మంచిది అన్నప్పుడు చిన్న భార్య చెడ్డదనే కదండి ఫ్రెండ్స్ అర్థము ఆ మాట అన్నప్పుడు. సో ఇది సెకండ్ వైఫ్‌కి రెప్యుటేషన్ దెబ్బతింటుందనమాట సొసైటీలో. ఇది ఎగ్జాంపుల్ అనమాట. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. If anyone still not subscribed to our channel, subscribe now and activate the bell icon for regular updates on AP and TS LASET and PGL set. Have a nice day friends.